హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, పావు స్పూన్ వంట సోడా, పావు స్పూన్ మిరియాల పొడి, వీటన్నిటిని ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పూర్తిగా కలుపుకోవాలి. పిండి అనేది పూర్తిగా లూజ్గా కానీ మరీ టైట్గా కానీ కలుపుకోకుండా మీడియంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఓ 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేను ఒక పొటాటోని తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ మిరియాల పొడి, వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో 2 రకాల మిర్చిలను చూపించబోతున్నానండి. ఇందులో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టి అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీలు ఇలా ఒక ఘాటు పెట్టుకొని విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది మనకు 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా పొటాటోతోని స్టఫ్ చేసుకోవాలి. నేను కొన్ని పొటాటోస్తో చేశాను, అలాగే చింతపండుతో కూడా చేశాను. ఇవి మనకు బయట స్ట్రీట్ స్టైల్లో కంప్లీట్గా అదే టేస్ట్ వస్తుందండి. ఈలోపు నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఇలా ఘాటు పెట్టిన సైడ్ పట్టుకొని ఇలా స్లోగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిర్చి అనేది కంప్లీట్గా పిండిలో మునిగిన తర్వాతనే మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. మిర్చి అనేది మనకు పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ మిర్చీలు అనేటివి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే మిర్చీలు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఈ మిర్చీలు మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మిర్చీలు అనేటివి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి.